పీఠిక వరకు నమస్తే, నేను మారుతీరామ్. ఎంఆర్జీ న్యూస్కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. టీఆర్ఎస్లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అనిర్వచనీయం. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి హరీష్ రావు. డిఏవి స్కూల్ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఏఐడిఎస్ఓ హైదరాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి హేమలత డిమాండ్. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఆదేశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన పివి సింధు. భారతదేశ కీర్తిని చాటుతున్న పివి సింధు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్న సీఎండీ అతుల్ భట్. ఇక డీటెయిల్స్. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ భారతీయ జనతా పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్కు రాజీనామా లేఖలను పంపించారు. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శ్రవణ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాతినిధ్యం అధికంగా ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాల ఉన్నతికి బీజేపీ సహకరించడం లేదన్నారు. జై తెలంగాణ. ఓకే ఓకే. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేటీఆర్. జై కేసీఆర్. జై కేటీఆర్. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేటీఆర్. దేశం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అనిర్వచనీయమని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాంతి భద్రతలు ఎక్కడైతే బాగుంటాయో ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దేశంలో 264 మంది విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్లో పోలీసు అమరవీరులకు మంత్రి హరీష్ రావు నివాళులర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సివిల్ ఉన్న వాళ్ళకి
పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన మనందరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే 1900 అక్టోబర్ 21న ఎస్ఐ కరీం సింగ్ మరియు ఒక 20 మంది జవాన్లు లడాక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చడం జరిగింది. ఆ సందర్భంగా మరి 10 మంది ఎవరైతే చనిపోయారో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాన్ని, పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని అక్టోబర్ 21వ తేదీన జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా మనం దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులను వారిని స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీసులు అంటే ఎవరో కాదు, వారు మనలో భాగమే. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ప్రజాసేవకు, ప్రజల యొక్క ధన మాన ప్రాణ అన్నీ కూడా కాపాడడం కోసం సమయపాలన లేకుండా, సందర్భాన్ని బట్టి తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో అద్భుతంగా పోలీస్ సిబ్బంది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి పోలీస్ సిబ్బందికి మరి ఈ సందర్భంగా నేను వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ ఆ కష్టపడి పనిచేసినటువంటి అధికారులను, పోలీస్ సిబ్బంది అందరినీ కూడా మనసారా అభినందిస్తూ ఇవాళ మన సిద్దిపేట కొత్త జిల్లా ఏర్పడ్డా ఇక్కడ ఒక పోలీస్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి హామీల పేరుతో మోసం చేసే కుట్ర చేస్తోందని జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు గన్ పార్క్ ముందు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్లు కనుమరుగయ్యాయని రాచాల విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను తగ్గించారని మండిపడ్డారు. బీసీలను అన్ని విధాలుగా మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీసీలు ఐక్యమై మునుగోడులో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సాగనంపుదాం బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని, సాగనంపుదాం బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని. తెలంగాణ అమరవీరులకు జోహార్, తెలంగాణ అమరవీరులకు అమరవీరుల ఆశయాన్ని. ఈరోజు బీసీలు కూడా ప్రాణం త్యాగం చేసిన పరిస్థితి తెలంగాణలో ఉంది. కానీ ఈరోజు దేనికోసమైతే ప్రాణత్యాగాలు చేశారో, ఏ లక్ష్యం కోసం ఉద్యమం చేశారో, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ లక్ష్యం కూడా ఈరోజు పూర్తిగా ఈరోజు కేసీఆర్ గారు నీరు గార్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. మరి 8.5 సంవత్సరాలు అవుతా ఉంది. 8.5 సంవత్సరాల్లో ఈరోజు కేసీఆర్ గారు బీసీలకు ఏం చేశారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లో కోత పెట్టారు, పంచాయతీరాజ్ రిజర్వేషన్లలో ఈరోజు కోత పెట్టారు, బీసీ ఫెడరేషన్ లేవు, ఈరోజు బీసీ కార్పొరేషన్ లేవు, బీసీ వాళ్ళకు రుణాలు లేవు, ఈరోజు బీసీలకు కూడా స్కాలర్షిప్లు కూడా సమయానికి ఇవ్వాలని పరిస్థితి ఈరోజు నెలకొంది. దాదాపు బీసీ కార్పొరేషన్కు ఒకే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉందండి భారతదేశంలో అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మన బీసీ మంత్రులేమో, బీసీ ఎమ్మెల్యేలేమో ఈరోజు మా ముఖ్యమంత్రి దేవుడు ఈరోజు బీసీలకు మేము ఎక్కువ చేస్తున్నాం అని చెప్తా ఉన్నా, కానీ మీరు ఏం చెప్తున్నారో, బీసీల కోసం ఏం చేస్తూ ఉన్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తూ కూడా ఈరోజు బీసీ సమాజం కూడా అర్చిస్తుంది. అదే లేకుంటే ఈరోజు మిమ్మల్ని కూడా ఈరోజు బీసీ సమాజం కూడా తీవ్రంగా కూడా ఈరోజు మీ పోగట్లంతా కూడా గమనిస్తూ ఉన్నది. మీకు రాబోయే రోజుల్లో గుణపాఠకులు చెప్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికల్లో కూడా, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా దాదాపుగా 70% ఉన్నటువంటి బీసీలకు కూడా టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇస్తుంది అనుకున్నాం. బీసీల మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి చేరికలు నమోదయ్యాయి. చౌటపల్ మున్సిపాలిటీ పరిధిలోని తలసింగారం నుంచి వివిధ పార్టీలకు చెందిన 100 మంది యువకులు, మునుగోడు మండలం కొంపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 70 మంది యువకులు, చెండూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల నుంచి వివిధ పార్టీలకు చెందిన 100 మంది యువకులు బీజేపీలో చేరారు. వారందరినీ మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బాగుంది, యూత్ అయిపోతుంది ఆయన కూడా సార్ కీలకంగా ఉంటుంది సార్. అటు ఐలాస్ దాదాపు
గ్యాప్ ఉందా దగ్గర ఉంటే హవాలా డబ్బును తరలిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహీనాయత్ గంజ్ పోలీసులు సంయుక్తంగా ఎంజే బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేస్తున్న సమయంలో స్పార్క్ కారులో 1,73,400,400 రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కారులో ప్రయాణిస్తున్న నలుగురిని ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి విచారించగా అది హవాలా డబ్బుగా పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులు బేగం బజార్లో ప్లాస్టిక్ బిజినెస్ చేసేవారని, సరైన ఆదాయం లేకపోవడంతో ఇలా హవాలా డబ్బును తరలించి డబ్బు సంపాదించేందుకు పథకం పన్నినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ను ముట్టడించారు. సుమారు 20 మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ను ముట్టడించగా పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక ప్రజాస్వామ్యం నెలకొందని, విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించారు. ఈ దశలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బంజారా హిల్స్లోని డిఏవి స్కూల్లో చదువుతున్న 4 సంవత్సరాల చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని ఏఐడిఎస్ఓ హైదరాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని కార్యదర్శి హేమలత తెలిపారు. స్కూల్ ప్రాంగణంలోనే 2 నెలల పాటు జరిగిన ఈ అమానుషమైన సంఘటన ప్రిన్సిపాల్ నిర్లక్ష్యానికి, తీవ్రమైన పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోందన్నారు. ఈ డ్రైవర్పై పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ఖండిస్తూ ఈ ఘోరానికి పాల్పడిన
ప్రిన్సిపల్ డ్రైవర్ రజనీ కుమార్ను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎస్ మాధవిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయటికి వచ్చింది. తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతూ స్కూల్ దగ్గరకు చేరుకుంటే అక్కడ ఆ ఒక్క పసిపాప పైనే కాదు, ఇంకా చాలా మంది పసిపాపల పైన కూడా అక్కడ చదువుతున్న ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ అందరి పైన కూడా ఈ రజనీ కుమార్ అనే ఎవరైతే ఈఏవి స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ ఆమె యొక్క డ్రైవరు ఈ అత్యాచారాలకు పాల్పడుతున్నట్టుగా అతను చాలా సార్లుగా ఈ చిన్న పిల్లల పైన అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా చేశాడని బయటికి రావడం జరిగింది. మరి ఎక్కడ మరి పర్యవేక్షణ అనేది జరుగుతుంది? ఈ రోజు స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి? అక్కడ ఎట్లా చదువు సాగుతుంది? ఎంతమంది టీచర్లు ఉన్నారు? ఎంతమంది ఆయమ్మలు ఉన్నారు అనేది ఈ రోజు ప్రభుత్వం పర్యవేక్షించాల్సిన అవసరం లేదా? ఈ రోజు డిఏవిలో బయటపడ్డ విషయాలు మీరు గమనిస్తే అక్కడ 52 మంది ఎల్కే అడుగుతుంది. అంతేకాదు అక్కడ అనేక రకాల 6-7 తరగతులు కలిపి ఒక్క ఆయమనే వాళ్ళు నియమించారు. అంతేకాదు అక్కడ స్కూల్లో ఎలాంటి సీసీ కెమెరా అవేవి కూడా పనిచేయట్లేదు. ఇంగ్లీష్ పైన కానీ కాలేజెస్ పైన కానీ ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉండాలి. ఎలా తరగతులు జరుగుతున్నాయి, పిల్లలకు చదువు అక్కడ టీచర్. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా గుడిపేట పోలీస్ బెటాలియన్లో పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ప్రసంగిస్తూ పోలీసుల సేవలను కొనియాడారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రామకృష్ణ సార్కి అందరికీ అమరవీరుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీస్ మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకి ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మన అందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వహించడానికి ముందుకు రాబోతున్న వీరులు కలిసి లడాక్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారిపై దాడి చేసి 10 మందిని హతమార్చింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అమరులైన పోలీసుల జీవితాలని మనం మార్గదర్శకంగా ఆదర్శంగా మలుచుకుంటూ ప్రజాసేవకు ప్రజల ధన కాన్పు కోసం ఓ గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా ప్రసవం కాకముందే బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. సహజ కాన్పుకు వైద్యులు యత్నించగా అది కాస్త బెడిసి కొట్టింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హవేలీ ఘనపూర్ మండలం లింగాన్పల్లి తండాకు చెందిన ముడావత్ చెన్నాబాయ్ దశరథ్ దంపతులకు 4 ఏళ్ల క్రితం వివాహమైంది. చెన్నాబాయ్ గర్భం దంచగా తొలి ప్రసవానికి మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలో చేర్పించారు. సహజ కాన్పు కోసం వైద్యులు ప్రయత్నించారు. చెన్నాబాయికి పురిటి నొప్పులు రాగా కాసేపటికే కడుపులోనే ఆడ శిశువు మృతి చెందింది. చివరకు మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షకుడు చంద్రశేఖర్ను వివరణ కోరగా కడుపులోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో మృతి చెందిందని తెలిపారు. 3 రోజుల క్రితమే గర్భిణి ఆసుపత్రికి వచ్చిందని, శస్త్రచికిత్సకు కుటుంబ సభ్యులు కోరగా సహజ కాన్పునకు యత్నించినట్లు పేర్కొన్నారు. నేను కూడా చేపిస్తానని మేడం కూడా అనేది అయితే అన్న వరకల మేము మాకు అడిగలు నొక్కేసింది. ఇక నొక్కేసి అయ్య కొడుకులు ఇక పక్కకు పోయినాం. పక్క వరకల అడిగలి సార్కు ఫోన్ చేసిన నేను, ఇంకో సార్కు ఫోన్ చేసిన, సీదా సార్కు మా హరిసింగ్ సార్కు ఫోన్ చేసిన. అయితే ఆయన క్లాస్మేట్ అంట, ఆయన డ్యూటీ చేస్తాడు
అది మా టంగలో ఉంటాడు, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అయితే ఆయన దోస్తా దోస్తా అంటే నేను చెప్పిన మేడం చెప్పి నేను పంపిస్తున్నా. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భారత్ జోడో యాత్ర ముగించుకున్న రాహుల్ పంచకట్టుల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. జోడో యాత్రలో భాగంగా యాత్రను మంత్రాలయంలో ముగించిన రాహుల్ ఆ తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పంచకట్టుతో రాహుల్ గాంధీ ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మర్యాదలతో రాహుల్కు వేద పండితులు స్వాగతం పలకగా రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వెంట ఏపీ, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. గుంటూరు లాలాపేటలో జరిగిన రమేష్ హత్యను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 వేట కొడవళ్లు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మనస్పర్ధలు రావడంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. భార్గవ్ కృష్ణ నల్లచెరువు ప్రాంతానికి చెందిన సులేమాన్, రబ్బానీ, ఆరిఫ్ భాషలతో కలిసి రమేష్ను హత్య చేశారని, వీరిని అదుపులోనికి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. రవీంద్ర ఇంకా మా అందుబాటులో ఉన్న సిబ్బంది అందరం కలిసి నేరం జరిగిన ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రదేశంలో అక్కడ ఏటుగురు రోడ్లో పోతుంటే రైట్ సైడ్న శ్రీనివాస కిరాణా స్టోర్స్ అని ఉంది. ఆ కిరాణా స్టోర్స్లో ఎంట్రన్స్ లోపల భాగంలో ఒక వ్యక్తి రక్తం మరుగులతో పడిపోయి ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతను పరిశీలించి అతను ఎవరో దానికోసము అతను ఉన్న జేబులో ఉన్న పర్సులు చూసి ఉన్నట్లు వాళ్ళు అతన్ని పట్టుకొని కింద పడేసి నరికినట్లుగా క్లియర్గా కనపడింది. వాళ్ళ ఫేస్లో అయితే కనపడలేదు కానీ మనుషుల్లో అంతా కనపడింది క్లియర్గా. అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఉన్న మా సిబ్బంది పరిశీలిస్తే అది చంపిన వాళ్ళదా లేకపోతే ఆ కింద పడిపోయిన వ్యక్తిగా తెలియలేదు. తర్వాత పడిన ముద్దాయిలు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద వాళ్ళు నేరాన్ని ఒప్పుదల దాని మీద వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు ఈ హత్యకు ఉపయోగించిన వేట కొడవలు 2, వాళ్ళు ఈ హత్య చేసి పారిపోవడానికి హత్య చేయడానికి. అమరావతి రైతుల పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. 2 రోజుల క్రితం రాజమండ్రిలో అమరావతి రైతులకు వైసీపీ నేతలకు మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన పివి సింధు దేశానికే గర్వకారణమని విశాఖ ఉక్కు సీఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. పివి సింధు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ సీఎండీ మాట్లాడుతూ దేశ విదేశాల్లో జరుగుతున్న పోటీల్లో భారతదేశ కీర్తిని చాటుతున్న పివి సింధు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు. అనంతరం పివి సింధు మాట్లాడుతూ ఉక్కు ప్రచారకర్తగా తనపై నమ్మకం ఉంచిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పివి సింధును స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. Long list of achievements, which starting from the Olympics she won, the several world championships she's won, and the double Olympic medalist, and then finally, last. And ma'am, we are hoping that very soon you will bring us gold in the Paris Olympics. My dear students, my dear friends and media people, a very good morning to everyone. Well, it's going to be good afternoon, but there's still 3 minutes. Okay. A very good morning. Firstly, thank you so much, sir. It's a great pleasure to be here today. I must thank you for giving me this opportunity of being here.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమాన్ని స్థానిక వైసీపీ నాయకులు చేపట్టారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మతో ర్యాలీగా వెళ్లి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టిన అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై అసభ్యకరంగా మాట్లాడి చెప్పు చూపించడాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఆయా నాయకులపై మాట్లాడడం జరుగుతుందని, ఇలాగ చెప్పులు చూపించడం జరగలేదన్నారు. పవన్ కళ్యాణ్ పద్ధతి మార్చుకోకపోతే హైదరాబాద్ నుండి విజయవాడకు తీసుకువచ్చి గుండు కొట్టిస్తామన్నారు. నైజము అతనికి మెంటలు లేకపోతే ఎరగట సికింద్రాబాద్ హాస్పిటల్కి చేర్చాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక ప్రెస్ మీట్ ముందర ఎలా మాట్లాడాలనేది ఫస్ట్ నేర్చుకోవాల్సిందిగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నాయకుడు రాజకీయ పార్టీ రాత్రి సూచించకపోతేనే పొద్దున్నేకి ఆయన నోటిచ్చి వచ్చినట్లు మాట్లాడతారు. అది మీరు గమనిస్తూనే ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే సరైన లీడర్ అయితే, సరైన నాయక లక్ష్యాలు ఉంటే ప్రజల్లోకి రా, ప్రజల్లో పోటీ చెయ్యి. మనం చేసిన 2014 ఎలక్షన్లో ఈ పార్టీ తరఫున పెట్టిన ఎమ్మెల్యేలు ఒక్కరు తప్ప నూరితో పాటు మొత్తం అంతా ఓటు పాలైపోయారు. ప్రజలు అందలేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతుంటే పవన్ చంద్రబాబు బంధంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే తాను ఎస్వీయూ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు. ఏ రోజు కూడా వాడు వీడు అని ఎవరిని మాట్లాడలేదన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాడు వీడు అని తప్పుడు కూతలు కూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెప్పులు చూపించే సంస్కృతి మనకు ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఒక విలక్షణ నాయకుడని, జగన్ను ఎదిరించాలంటే చంద్రబాబుకు ధైర్యం చాలదు, బలం చాలదన్నారు. అందుకే తోక పార్టీలను కలుపుకొని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారని, అందరూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిపై పై చెయ్యి సాధించలేరన్నారు. సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కూడా కూర్చో ఉన్నారు. ఆ విధంగా కాకుండా మన భాష, మన నోట్లో వచ్చే భాష మంచిగా మాట్లాడాలని ఆలోచన చేసే వ్యక్తులు మనం. మరి వారు చూస్తే రోజు చెప్పు చూపించే సంస్కృతి మనకు ఉందా అని అడుగుతా ఉన్నాను. చెప్పు చూపించి అందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ అంటే ఓట్లేసిన వాళ్ళు కూడా వర్తిస్తారు. అది ఆ విధంగా ఇంత ఘోరంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారంటే మీరు గమనించాలా. ఆయన మీరు అనుకుంటా ఉన్నాడు. అందరూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా సాధించలేరు. పులి ఒక్కటే పోతాడు వేట, కానీ మందలుగా పోవు. కాబట్టి ఎన్ని మందలు వచ్చినా జగన్మోహన్. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య తన కుటుంబంలో జరిగిన ఘోరమన్నారు. వివేక కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగాలని కోరారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో బయటకు రావాలని, వాళ్లకి శిక్ష పడాలన్నారు. వివేక హత్య కేసు దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదన్నారు. मैडम प्लीज साइड वो आधा बंद करिए साथ డబ్బును మొత్తం దోచేసుకున్నారు. సైఫన్ ఆఫ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్ డన్. క్రైమ్ ఇస్ కమిటెడ్ ఇన్ బ్రాడ్ డే లైట్. మొత్తం దోచేసుకున్నారు. కనుక ఇది తెలంగాణకు సంబంధించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి ఉన్న అడ్వాంటేజ్ సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి డబ్బు వచ్చింది కాబట్టి ఒక్క ప్రాజెక్ట్లో జూమింగ్ చేసి ఇక్కడ అవినీతి జరిగింది అని మేము ప్రూవ్ చేయగలిగితే ప్రతి చోట అవినీతి జరిగింది అని మేము చెప్పడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్టును ఎంచుకోవడం జరిగింది తప్ప ఈ ఒక్క ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని మేము కూడా అంటలేదు. తెలంగాణలో ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది. మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన ప్రతి ప్రాజెక్టులో జరిగింది. కేసీఆర్ గారు హ్యాండిల్ చేసిన ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఈ ప్రాజెక్ట్ అయితే కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా కాబట్టి.
సో ఇద్దరు ఇరికారు కాబట్టి కేసీఆర్ గారి పేరు ఉంది దీంట్లో. కాళేశ్వరంలో కేసీఆర్ గారి హస్తం ఉంది, డైరెక్ట్గా మినిస్టర్గా కేసీఆర్ గారి హస్తం ఉండడమే కాక మెగా కృష్ణారెడ్డి హస్తం ఉంది. అదే కాక ఇది పెద్ద ప్రాజెక్టు రాష్ట్రం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం చిల్లర వేషాలు వేస్తూ పవన్ కళ్యాణ్ చూపించిన చెప్పును జాగ్రత్తగా దాచుకోవాలని కొడాలి నాని సెటైర్లు వేశారు. ఆ దాచిన చెప్పుతో 2024 ఎన్నికల కౌంటింగ్ రోజు ముందు తనను తాను కొట్టుకొని ఆ తర్వాత తన స్థితికి కారణమైన చంద్రబాబును కూడా కొట్టాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన ఏర్పడిందని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్కు కాపులు ప్రజలు ముఖ్యం కాదని, సీఎం జగన్ను గద్దెదించడమే ప్రధానమని కొడాలి నాని మండిపడ్డారు. 100 మంది పవన్ కళ్యాణ్లు కలిసి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిటికెన వేలు కూడా కదల్చలేరన్నారు. పవన్ కళ్యాణ్కు ఆత్మాభిమానం కంటే ప్యాకేజీనే ముఖ్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3 క్యాపిటల్స్ పెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాంతాల్లో, కులాల్లో, మతాల్లో పెద్ద పట్టింపు ఉండదు. అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా చూసేటువంటి వ్యక్తి. కొన్ని టెక్నికల్ కారణాల వలన ఆపడం జరిగింది. దాన్ని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అనిర్వచనీయం. పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి హరీష్ రావు. డిఏవి స్కూల్ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఏఐడిఎస్ఓ హైదరాబాద్ జిల్లా కమిటీ కార్యదర్శి హేమలత డిమాండ్. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఆదేశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించిన పివి సింధు. భారతదేశ కీర్తిని చాటుతున్న పివి సింధు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్న సీఎండీ అతుల్ భట్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRG న్యూస్. నమస్తే.